నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి ధరలు చూసుకుందాం. ఉద్యానవన పంటల గురించి రేట్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా ఈరోజు తారీఖు తెలుసుకుందాం. 18వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం మే నెల. ఈరోజు సోమవారం. ధరలు మనం చూసుకోవచ్చు. మొన్న ఒక 4 రోజుల కింద వీడియో చేశాను. దానికైతే చాలామంది మద్దతు ఇచ్చారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రాయచూరు, అలాగే కర్నూలు, బళ్ళారి ఈ 3 మార్కెట్లలో చాలా రేట్స్ అయితే చేంజెస్ అయ్యాయన్నమాట. వాటి ధరల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటగా రాయచూరు మార్కెట్ తెలుసుకుందాం. రాయచూరు వచ్చేసి ఈరోజు కందులు అయితే 8,820 రూపాయలు టాప్ లైన్. ఈరోజు కొన్ని క్వాలిటీలు 7,900, కొన్ని క్వాలిటీలు 7,400, కొన్ని క్వాలిటీలు 7,800. టాప్ అయితే ఇప్పుడున్న ఏసీ సరుకులు కాబట్టి 7,800 నుంచి 8,000 వరకు, 8,100 వరకు కొంటున్నారు. అలాగే మనకు 3,000 క్వింటాలు రావడం జరిగింది. కొన్ని క్వాలిటీలు సెకండ్స్ ఉండి అంటే కొంచెం గింజ సైజు తక్కువ ఉంటే 5,000 కాటుకు కొంటారు. అంటే ఇవి మామూలుగా బ్యాల్లో మనకు ఏరేసింటారు కదా, అవన్నమాట. బ్యాళ్ళు అయితే ఈడ మనకు 2,000 నుంచి స్టార్ట్ అయ్యి 4,000 వరకు టాప్లు అయినాయి బేడలు అయితే కందల బ్యాళ్ళు. అలాగే అలసందలు అయితే మనం చూసుకోవచ్చు 5,600 అయితే నడిచిందనమాట. అలాగే మినుములు అయితే 7,800 నుంచి 8,000 వరకు నడుస్తుంది మార్కెట్. ఇది చాలా తక్కువగా వచ్చినాయి, రేరు. ఒక 2 ప్యాకెట్లు 3 ప్యాకెట్లు వచ్చినాయి. ఇదే రేట్స్ కన్సిడర్ చేసుకోలేం. అలాగే మిగతా వాటి ధరలు చూసుకున్నట్లయితే మనకి పప్పు శనుగులు వచ్చేసి భారీగా ధర పెరగడం జరిగింది. 6,100 రూపాయలు అయితే పోవడం టాప్ అయితే నడిచిందనమాట. 6,100 రూపాయలు. అలాగే కొన్ని క్వాలిటీలు మనకి 5,800, కొన్ని క్వాలిటీలు మనం చూసుకోవచ్చు. క్వాలిటీ బట్టి రేట్స్ అనమాట. ఒక 100-200 డిఫరెన్స్లు అయితే ఉన్నాయి. అన్ని ఏసీ సరుకులే, నాన్ ఏసీ అయితే పెద్దగా లేదనమాట మార్కెట్లో. మనం చూసుకోవచ్చు కొన్ని క్వాలిటీలు ఇక్కడ వచ్చేవాటికి 5,000, 4,800 నడిచినాయి. ఇవి మనకు మిక్స్డ్ ఉంటాయి అనమాట, బ్యాల్ ఎక్కువగా. అలాగే మనకు సెకండ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. గింజ షైనింగ్ తక్కువ, సైజు లేకపోవడం, బ్యాల్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ధర అనమాట. ఇంకా వడ్లు చూసుకోవచ్చు. వడ్లు వచ్చేసి 2,500 నుంచి 2,600 వరకు కొన్నారు. సోనా మసూరు ఎక్కువగా వడ్లు అయితే వస్తున్నాయండి. ఎందుకంటే ఇది మనకు ఈ ఎండాకాలం పండించిన పంటలు ఎక్కువగా రాయచూరుకు రావడం జరిగింది. అలాగే పత్తి అయితే ఇక్కడ 9,500 టాప్ లైనాయి. మొక్కజొన్నలు అయితే 1,850 రూపాయలు అయితే టాప్ లైనాయి అనమాట. ఇక మిగతావి అయితే పెద్దగా కనిపించలేదు. వేరుశెనగలు వచ్చినాయి, అంటే చెనక్కాయ బుడ్లు. ఇవి 7,000, 7,200 నడిచిందనమాట. కొంచెం ఈ ఎంఎస్పి ధరలు వచ్చిన నుంచి కాస్త రేట్స్ అయితే రైజ్ అవ్వడం అయితే కామన్గా నడుస్తుందన్నమాట. అలాగే మిగతా కర్నూలు వ్యవసాయ మార్కెట్లో చూసుకున్నాం. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు చెనక్కాయలు అయితే 7,400 నడిచింది. పత్తి అయితే 9,200. మిరపకాయలు అయితే చిల్లివి 19,000 చిల్లర పోయినాయి. తేజ అయితే అలాగే శనగలు అయితే 6,000, ఈ 5,900 టాపులు నడిచినాయి. అలాగే కొన్ని క్వాలిటీలు కందులు అయితే 7,400 నుంచి 7,800, 8,000 వరకు నడిచినాయి కందులు అయితే. పప్పు శనగలు అయితే 6,000 వరకు నడిచినాయి. 5,800, 5,900. సేమ్ రెండు ఒకటే మార్కెట్ నడుస్తుందండి, రాయచూరు కానీ బళ్ళారి కానీ. ఇక్కడికి వచ్చేపాటికి మనకు మినుములు అయితే 7,400 టాపులు నడిచినాయి ఈ రోజుకి వరకు అనమాట. క్వాలిటీ బాగుంటే 7,800 వరకు నడిచినాయి. కొంచెం బ్యాళ్ళు అయితే మనకి 4,000, 3,800 నడిచిందనమాట. ఇక చెనక్కాయలు వచ్చినాయి. చెనక్కాయలు 7,200గా చెప్పుకున్నాము. అలాగే బళ్ళారి వ్యవసాయ మార్కెట్లో చెనక్కాయలు అయితే 7,500 నడిచింది. ధర బాగుందనమాట. అంటే పెద్దగా స్టాకులు లేవు ఇప్పుడు, చెనక్కాయలు అన్నీ అయిపోయినాయి కాబట్టి 7,500 నడుస్తున్నాయి బుడ్డలు అయితే. అలాగే మిగతా క్వాలిటీలు చూసుకుందాం. మిగతా క్వాలిటీలు వచ్చేసి ఇక్కడ బళ్ళారికి వచ్చేసి మొక్కజొన్నలు వచ్చేసి 1,800, 1,850, 1,900 వరకు నడిచినాయి. క్వాలిటీ బాగుండాల గింజ. మొక్కజొన్నలు మైజ్ అంటారు కదా, అవన్నమాట. ఇక శనగలు అయితే 5,600, 5,700 నడిచింది. ఏసీ అయితే 6,000, 6,100 కొంటున్నారు బళ్ళారిలో. కందులు అయితే పెద్దగా రాలేవు, వచ్చిన 7,800 టాప్లు వేసినారు. 8,000 కూడా ఇక్కడ పెద్దగా అయితే వేయటం లేదు. సరుకులు తక్కువగానే వస్తున్నాయి అన్నమాట ఇక్కడికి వచ్చేపాటికి. అలాగే మనకు ఇవి చూసుకోవచ్చు. కందులు బ్యాళ్ళు ఇవి 3,800, 4,000 వరకు కొన్నారనమాట. పత్తి అయితే ఇక్కడ 10,000 వరకు నడుస్తుందండి. క్వాలిటీ పత్తి ఉంటే 10,000 వరకు నడుస్తుంది బళ్ళారి మార్కెట్లోన.
అంటే మార్కెట్ కంటే మనకు ఇక్కడ మిల్లులు ఉంటాయి కదా, మిల్లుల దగ్గర ఎక్కువగా నడుస్తుంది అనమాట. రాయచూరు మిల్లుల దగ్గర కూడా మనకు 8,000 నుంచి స్టార్ట్ అయినాయండి. 9,000, 9,500, 10,000 వరకు నడుస్తుంది. క్వాలిటీ బట్టి రేట్స్ అనమాట. ఈ మద్దతు ధర రావడం వల్ల రైతులకైతే కాస్త కొంచెం రేట్స్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కందులు కానీ శనగలు కానీ బాగానే పెరిగినట్లుగా కనిపిస్తున్నాయి అనమాట. ఇక ఇదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.